నెక్స్ట్ టార్గెట్ 10 సీట్లు లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ పైన బీజేపీ దృష్టి ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపైన గురి మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటీ ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశావహులు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో సెంట్రల్లో కేంద్రంలో మళ్ళీ కొంత బీజేపీకే సానుకూల పవనాలు ఉన్నాయన్న వార్తలు కొంత కనబడతా ఉన్నాయి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం సో దీంతో తెలంగాణలో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో సో సరే పెద్దగా ఫైట్ చేయకపోయినా జనం ఎంతో కొంత వాళ్ళకు కూడా ఓట్లేసారు దాదాపు ఒక 33 లక్షల మంది బీజేపీకి ఓట్లేసి ఒక సీటు ఉన్న దగ్గర 8 సీట్లు తీసుకొచ్చారు సరే మధ్యలో ఒక 2 బై ఎలక్షన్లో రఘునందన్ ఈటల గెలిచినవి పక్కన పెడితే 1 నుంచి 8 సీట్లు ఇచ్చారు దాదాపు ఒక 32-33 లక్షల మంది ఓట్లేసారు ఇది కొంత వాళ్ళకు ఉత్సాహాన్ని ఇచ్చింది ఇన్ని అలిగేషన్స్ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ప్రచారం జరిగినా అయినా కూడా మమ్మల్ని నమ్ముతున్నారు కొంత జనం అన్న ఒక అభిప్రాయంతో పోయిన 2019 ఎలక్షన్లో కూడా అసలు బీజేపీకి వచ్చిన 4 సీట్లను చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు సో ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్న దీంతో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది బీజేపీ నుంచి పోటీ చేసే వాళ్ళ సంఖ్య సో అల్టిమేట్గా రేపటి ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్కి చెప్పుకోవడానికి లైన్ ఏం లేదు పోయినసారి ఎలక్షన్లో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మోడీ మెడలు వంచాలంటే మాకే ఓటేయాలని ఒక లైన్ తీసుకుపోయాడు మరి ఇప్పుడేం చెప్తాడు ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అధికారం కోల్పోయిన పార్టీ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ దీంట్లో ఈయన ఏం చేయగలుగుతాడు కేంద్రంలో ఈయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది బీజేపీ సో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఇక్కడ 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఫైట్ ఉండే అవకాశం చాలా క్లియర్గా ఉన్నది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 80,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు ఎక్కువగా వచ్చిన సెగ్మెంట్లపైన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది మీరు చూడండి మొన్న ఇచ్చిన స్థానాల్లో కూడా మొన్న పోటీ చేసిన స్థానాల్లో కూడా ఒక 20 నుంచి 25 స్థానాల మీద వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టారు ఇక్కడ సూర్యాపేట కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఫోకస్డ్గా ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ లెక్కన 10 ఎంపీ స్థానాల్లో గట్టి ప్రయత్నాలు చేసి వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించింది మిగతా ఎంపీ స్థానాలను 2వ కేటగిరీలో చేర్చిందట మొత్తం 17లో ఒకటి అసదుద్దీన్ హైదరాబాద్ ఇది కథ నడుస్తుంది మిగతా 16లో 10 మీద ఫోకస్ చేసిరట మిగతా 6ని 2nd కేటగిరీలో పెట్టిరట మొదటి ప్రాధాన్యంలో ఉన్న 10 ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తోంది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ తరుణ్ చుగ్ ఇప్పటికే ఈ అంశంపైన సమీక్షలు నిర్వహించారు ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారని ఈ సందర్భంగా ఆ 10 కీలక సెగ్మెంట్లపైన దిశానిర్దేశం చేయబోతున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి బీజేపీలో మల్కాజ్గిరి టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉన్నదట బీఫామ్ తనకే వస్తుందని సీనియర్ నేత చాడా సురేష్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారట పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్న తనకు అధినాయకత్వం ఈసారి అవకాశం ఇస్తుందని నమ్ముతున్నారు సురేష్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు బీజేపీ నాయకత్వాన్ని కోరారు గత ఎన్నికల్లో బరిలో నిలిచిన సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు ఇటీవల కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్తో పాటు సీనియర్ నాయకులు మల్లారెడ్డి మురళీధర్ రావు తదితరులు కూడా ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కూడా ప్రకటించారు భువనగిరి టికెట్ అయితే ఇక్కడ మల్కాజ్గిరి విషయంలో ఈటల ఆల్రెడీ అమిత్ షాతో ఆల్రెడీ మాట్లాడుకునే వచ్చారు అన్నది ఒక చర్చ నడుస్తున్నది మరి బయట పొలిటికల్ సర్కిల్స్లో ఆయన ఆల్రెడీ చాలామంది మీడియా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నేను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్తున్నారట చాలామంది మనతో చెప్తున్న వాళ్ళు అంటున్నారు సో ఆయన ఫోకస్ చేసిండు అక్కడ సో మరి ఈటలని కాదని మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చూడాలి ఇక్కడ రామచంద్రరావు గారు ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తారన్నది డౌటే సో ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి సో ఇది హాట్ సీట్గా ఉన్నది ఇక్కడ మురళీధర్ రావు చాలా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఆయన బీజేపీ జాతీయ స్థాయిలో నాయకుడు ఆయన సో ఆయన మల్కాజ్గిరి టికెట్ అడుగుతున్నారు సో నాకు తెలిసి మురళీధర్ రావు వర్సెస్ ఈటలగా ఉండే అవకాశం ఉండొచ్చు టికెట్ ఇవ్వాలి అన్న విషయంలో భువనగిరి టికెట్ను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి మనోహర్ రెడ్డి కోరుతున్నారట
మనోహర్ రెడ్డి కోరుతున్నారు. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. జహీరాబాద్ టికెట్ను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆశిస్తున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్తో పాటు ఎం జైపాల్ రెడ్డి, చికోటి ప్రవీణ్ కూడా బీఫామ్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇది జహీరాబాద్ టికెట్ కోసం. మహబూబ్ నగర్ టికెట్ కోసం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పట్టుబడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ. పెద్దపల్లి టికెట్ను ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఆశిస్తున్నాడు. చేవెళ్ల నుంచి గతంలో పోటీ చేసిన సీనియర్ నేత బి జనార్దన్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు చేవెళ్ల టికెట్ కొండా విశ్వేశ్వరరెడ్డి కాదని వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందా? నో ఛాన్స్ నేను అనుకోవడం. పార్టీ ఆదేశిస్తే మెదక్ నుంచి పోటీ చేస్తానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పేరు కూడా ఇక్కడ ప్రచారంలో ఉన్నది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఇక్కడి బీఫామ్ కోసం పట్టుబడుతున్నారు. వరంగల్ టికెట్ను మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, సీనియర్ నేతలు శ్రీధర్, చింతా సాంబమూర్తి కోరుతున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్కే మరోసారి టికెట్ దాదాపు ఖరారైందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆదిలాబాద్పై మాత్రం సందిగ్ధత కొనసాగుతున్నది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబాద్ టికెట్ల కోసం తక్కువ పోటీ ఉన్నదట. ఎందుకంటే అక్కడ కొంత కాంగ్రెస్ బలంగా ఉంటుంది కాబట్టి, సో ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి పోటీ తక్కువగా ఉన్నది. జనసేనతో పొత్తుపై సందిగ్ధం. ఇంకా మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎటు కాకుండా పోయి ఆడ పవన్ కళ్యాణ్కి అదే పరిస్థితి ఎదురైంది. చివరికి పవన్ కళ్యాణ్ది ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మా చెల్లెమ్మ బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదని. కథం అయిపోయినా చాలా నెత్తి నోరు మొత్తుకున్నారు. ఎందుకయ్యా మీ పొత్తు గీడ? అసలు అయ్యేది కాదు పోయేది కాదని. అంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉండే.